హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే తల్లికి వందనం పథకంపై ఫుల్ క్లారిటీ, ఒకే విడతలో 15,000 జమ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టింది. ఇక ఈ పథకాల అమలుకు ఒక క్యాలెండర్ను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. క్యాలెండర్ ప్రకారం పథకాలను క్రమం తప్పకుండా అమలు చేయాలని, జూన్లో పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం పథకం అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని, ఈ పథకాలకు ఎంత ఖర్చు అవుతుందో నివేదిక ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో అధికారులను ఆయన ఆదేశించారు. ఇక ఈ నెలలో ఏ పథకం అమలు చేస్తామో చెబితే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతోందని, వార్షిక క్యాలెండర్ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో మరో 3 వారాల్లో తల్లికి వందనం నిధులు జమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక తల్లికి వందనంపై రకరకాలుగా ప్రచారం సాగింది. తగ్గించి ఇస్తారని కొందరు, 2 విడతల్లో సాయం చేస్తారని మరికొందరు చెప్పుకొచ్చారు. కానీ ఒకే విడతగా ప్రతి విద్యార్థి తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చకు వచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనందున ఒకేసారి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వటం కష్టమవుతుందని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఇక 2 విడతలుగా ఇస్తే బాగుంటుందని సూచించారు. అయితే ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం మరో ఆలోచనకు తావులేదని తేల్చి చెప్పేశారు. ఒకే విడతలో తల్లికి వందనం డబ్బులను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా పాఠశాలలు తెరిచేలోగా డబ్బులు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మంత్రులు కొత్తగా ఆలోచించాలని సూచించారు. పెన్షన్ను పంపిణీ చేసినప్పుడు, మత్స్యకారులకు డబ్బులు ఇచ్చేటప్పుడు తాను లబ్ధిదారులతో మాట్లాడానని, వారిలో సంతృప్తి శాతం స్పష్టంగా కనిపించిందని చెప్పుకొచ్చారు. అందుకే మంత్రులు కూడా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఇక గత ఏడాది జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పట్లో తల్లికి వందనం అమలు చేస్తారని అంతా భావించారు. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. ప్రజల్లో కూడా ఓ రకమైన అసంతృప్తి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా పథకం అమలు చేసేందుకు నిర్ణయించారు సీఎం చంద్రబాబు. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా, అంటే జూన్ 12 నాటికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయల చొప్పున జమ చేసేందుకు నిర్ణయించారు. ఎటువంటి కోత విధించకుండా ఒకే విడతలో నిధులు జమ చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పథకం అమలు చేసే పనిలో విద్యాశాఖ అధికారులు ఎటువంటి కోత లేకుండా ఈ నిధులు జమ చేస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో తల్లిదండ్రుల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తుంది.